హాయ్ అండి. సింపుల్‌గా, టేస్టీగా మనం ఈరోజు కొత్తిమీర రైస్ చేసుకుందామండి. బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లంచ్‌కైనా పర్ఫెక్ట్ చాయిస్ అండి. అప్పటికప్పుడు లంచ్ బాక్స్‌కి హడావిడి లేకుండా చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. సో, ఫస్ట్ దానికోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో మీ రుచికి తగినంత కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. తర్వాత అందులో కప్పు వరకు కొత్తిమీర తీసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ కప్పు పుదీనా తీసుకుంటున్నానండి. మీకు పుదీనా ఫ్లేవర్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటది. లేదు అంటే మీరు మొత్తం కొత్తిమీరతోనే చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం. వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసి అందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది 5-10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బాగా దగ్గర పడుతుందండి. ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఇలా దగ్గర పడుతుంది. మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలండి. రైస్‌ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న పేస్ట్ అండ్ రైస్ బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా గీలో జీడిపప్పుని ఫ్రై చేసి గీతో పాటు జీడిపప్పుని కూడా వేసుకోవాలండి. గీ తగులుతూ ఆ టేస్ట్ చాలా బావుంటది. అలా వేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా ఉండే మన కొరియాండర్ రైస్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా క్విక్‌గా అయిపోతది. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.